ఆడపిల్లలదే తప్పండి. ఎందుకంటే 2024లో 30,000 రేపులు అయ్యాయి అఫీషియల్గా పోలీసు లెక్కల ప్రకారం. అండ్ 2025లో 28,000 రేపులు అయ్యాయి పోలీసుల లెక్కల ప్రకారం. 2026, 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్నపిల్లలు, ముస్లిం మామూలు చీరలు కట్టుకున్న వాళ్ళు, పద్ధతిగా ఉన్న వాళ్ళ మీద రేపులు చేస్తున్నారు. ఇక్కడ ఈ గరికపాటి నరసింహారావు గారు ఏమంటున్నారంటే, టీషర్ట్ అమ్మాయిలు వేసుకుంటే మాకు మూడు వచ్చేస్తుంది, అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకోకూడదు, పద్ధతిగా చీర కట్టేసుకోవాలి. ఈ శివాజీ అంటున్నారు. గరికపాటి నరసింహారావు గారికి మీకు మూడు వస్తుంది, ఎందుకంటే ఉప్పు కారం తింటున్నారు కాబట్టి. 65 సంవత్సరాల్లో మీ సుల్లి లేచిపోతుంది కాబట్టి రూపాయి బ్లేడ్ పెట్టుకుని కట్ చేసేసుకోండి మీ సుల్లి. శివాజీ నీకు కూడా నీ సుల్లి కట్. ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ అమ్మాయిలు, నాకైతే ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎలా ఉన్నా నేను చూసి ఆ మగవాడిగా ఆనందిస్తాను, నాకే ప్రాబ్లం. ఎవరికైతే ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రాబ్లం దేంతో వస్తుంది? మీ సుల్లితోనే వస్తుంది. సుల్లి కట్ చేసేసుకుంటే ప్రాబ్లమే లేదు కదా. ఇప్పుడు వాళ్ళ కంఫర్ట్ కోసం వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ఎలాగుంటే నువ్వెవరిని చెప్పడానికి చెప్పు. ఇప్పుడు వాళ్ళు చీర కొట్టుకోవాలి అనేటప్పుడు సమాజంలో ఏ లంజా కొడుకురా లుంగి పంచుతో నడుస్తున్నాడు? లేదు. నీ కంఫర్ట్ నీకు ఎలా ఉండాలో వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకు ఉండాలి. నువ్వు చెడ్డీ టీషర్ట్ వేసుకొని ఎలా నడుస్తున్నావో వాళ్ళు కూడా చెడ్డీ టీషర్ట్తో వాళ్ళు నడుచుకొని వాళ్ళ కంఫర్ట్ వాళ్ళది. వాళ్ళు ఎలా ఉండాలో చెప్పడానికి నువ్వు ఎవనివి? ఆతగానివి. ఫస్ట్ క్వశ్చన్. ఓకే. ఇరాన్లోని గురక వేసుకోలేదని చెప్పి 10,000 మంది తలకాయలు నరికేశారు ఇస్లాం మతస్థులు. ఇరాన్లోని మనకు ఆదర్శమైన దేశం. పక్కన ఇరాక్లోని 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిన్ననే రూల్ పాస్ చేశారు. మనకు ఆదర్శమైన దేశం. పక్కన ఆఫ్ఘనిస్తాన్లోని ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి అన్నది ఆదర్శ దేశం. ఇప్పుడు హిందుస్థాన్లోనే చీర కట్టేసుకోవాలి, బట్టలు. ఈ సంస్కృతి సాంప్రదాయం గొద్దలో పెట్టుకో, అమ్మాయి విషయంలో కాదు. స్త్రీకి నచ్చినట్లు స్త్రీ బతకాలి, అది రాజ్యాంగంలో రావాలా. ఆడవాళ్ళు మీ హక్కుల కోసం పోరాటం చేయండి. నేను లైవ్ పెడతాను, వచ్చి మాట్లాడండి.